అయ్యో! ఈ బాస్ ఏంటి నాకు అన్నం పెట్టి చాలా రోజులవుతుంది. నాకు ఆకలవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? బాస్ ఎక్కడున్నా వెతికి ఆయన్ని అడగాలి. బాస్! ఓ బాస్! బాబు! ఎక్కడున్నావు బాస్? ఈ బాస్ ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో? అసలు నాకేం కానీ అర్థం కావట్లేదు. నాకైతే ఫుల్‌గా ఆకలవుతుంది. కళ్ళు తిరుగుతున్నాయి. బాస్ ఇక్కడే ఉన్నావా? నాకు ఆకలవుతుంది బాస్. ఏంది నువ్వు? ఇట్టా వదిలేసావు నన్ను. ఒరే చాపుగా, మన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయిరా. మన షిన్షాన్ గాడును డోరేమాన్ గాడు కూడా వెళ్ళిపోయారా. అసలు నేను ఇప్పుడు ఏం చేయలేనురా. ఈ ఇల్లు కూడా అమ్మేశాను. ఇప్పుడు మనం ఖాళీ చేసుకొని వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఓ బాస్ అట్లా అంటావేంటి? నాకు ఆకలి అవుతుంది. ఇప్పుడు నేను ఏదో ఒకటి తినాలి. ఒరే చాపుగా, పదరా నీకు ఏదో ఒకటి ఇప్పిస్తాను. నా దగ్గర ఇంకా ఒక 100 రూపాయలు ఏమో ఉన్నాయి. మన ఇద్దరం ఏదో ఒకటి తిందాం పదరా. ఓ సరే బాస్ తొందరగా పద. సో ఫ్రెండ్స్, అసలు ఏమైందంటే మన ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది. ఆ, నేనైతే మొత్తం కోల్పోయాను. నా బట్టలతో సహా మొత్తం తీసుకెళ్లిపోయారు వీళ్ళైతే. ఇప్పుడు మనం ఏం చేయలేము. ఇంకా మన షిన్షాన్ గాడు డోరేమోన్ గాడు అంటారా, మన షిన్షాన్ గాడు డోరేమోన్ గాడు నా దగ్గర డబ్బులు లేవని చెప్పి ఇంకా వెళ్ళిపోయారు. వాడి షిన్షాన్ ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు, డోరేమోన్ ఏమో నోబితా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా మనం ఏం చేస్తాము, మనం ఒక్కలమే కదా. ఇంకా ఇల్లు కూడా అమ్మేశాను. ఆ ఇల్లు కూడా జప్తు చేసేసారులేండి. ఒరే చాపుగా, తొందరగా రారా ఇంకెళ్దాము. ఓ బాస్ వస్తున్నాను. తొందరగా పద. మన దగ్గర సైకిల్ కూడా లేదా వెళ్తానికి? అవునరా చాపుగా, లేదు సైకిల్ కూడా లేదు, నడుచుకుంటానే వెళ్ళాలి. తొందరగా రా. ఏంటి ఇంత లేట్ చేస్తున్నావు? బాస్ నాకు ఓపిక లేదు బాస్. అసలుకి ఆకలి అవుతుంది. కళ్ళు తిరుగుతున్నాయి. ఈ ఎండ చూడు. అసలు ఇప్పుడు నేను కళ్ళు తిరిగి పడిపోతానేమో. ఒరే చాపుగా అట్లా అంటావేంట్రా. సరే, నేను నిన్ను ఎత్తుకెళ్తానులే, ఆగు. సో ఫ్రెండ్స్, మనం ఏం చేయలేము. మీరైతే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడైనా మన డబ్బులు మనకు వెనక్కి వస్తాయేమో. ఇంకేం చేయలేము, పదండి వెళ్దాం. నేను ఏదైనా పనికి వెతుక్కోవాలి అర్జెంట్ గా వెళ్ళి. అమ్మయ్యా ఫ్రెండ్స్, మొత్తానికి మన చాపు గాడి ఆకలి అయితే తీర్చేసాము. అండ్ నేను కూడా కొన్ని తిన్నానులేండి. 24/7 సూపర్ మార్కెట్ లో కొన్ని కొనుక్కొని తినేసాము. ఒరే చాపుగా, ఇంకా పదరా ఏదో ఒక పని చూసుకున్నాము. బాస్ నేను పని ఎట్లా చేస్తాను బాస్? నన్ను ఏదైనా ఇంటికి కాపలాగా ఉండమంటావా? ఒరే చాపుగా, నిన్ను కాపలాగా వదిలేస్తే నేనెట్లా రా మరి. సరే రారా, అడుగుదాం ఎవరో ఒకరిని. సో ఫ్రెండ్స్, మన చాపుగాడైతే నాకైతే ఇష్టం లేదు వాడిని ఏదో ఒక ఇంటికి కాపలా ఉండటం. సరే ఏం చేయలేము. ఏదో ఒక ఇంటికి కాపలాగా ఇస్తే రోజుకింత అని చెప్పిస్తారేమో, చూద్దాం. రోజుకి 100 రూపాయలు ఇచ్చినా బెస్టే. ఒరే చాపుగా, ఎక్కడున్నావురా? బాస్ నన్ను వదిలేసి వెళ్ళిపోతావేంటి బాస్ నువ్వు? ఒరే చాపుగా, తొందర రారా. నువ్వు ఏంటి ఇంత లేట్ చేస్తావు? సరే బాస్ వస్తున్నాను. అదిగోరా, ఇక్కడ ఎవరో వస్తున్నారు. ఈ సార్ని అడుగుదాం. హలో సార్. హలో హలో సార్. వెళ్ళవయ్యా, ఫోన్ మాట్లాడుతుంటే కనపడతలేదా? ఒరే సార్కి పాపం వస్తుంది. సర్లే, ఆయనతో ఎందుకులే గాని పదరా, మనం ఇంకెవరినైనా అడుగుదాం. ఈ సినిమా థియేటర్ దగ్గర ఏదైనా పని ఉందేమో అడుగుదాము. ఆగండి ఫ్రెండ్స్, ఇక్కడ సినిమా థియేటర్ దగ్గర ఏదైనా వర్క్ ఉంటే తీసుకుందాము. ఇక్కడ టికెట్లు బుక్ చేసేది ఎట్లాగా? ఒరే ఇడెవడో ఉన్నాడు ఇక్కడ. ఎక్కడ టికెట్లు తీసుకునేది? ఒరే నాయన. సార్ సార్, లోపల ఎవరైనా ఉన్నారా? ఓ బాబు, ఉన్నావు చెప్పు. సార్, నాకు ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందా సార్? నేను పని ఏదైనా వెతుక్కుందామని వచ్చాను సార్. ఓ బాబు, ఇక్కడ పనులేం లేవమ్మా. కావాలంటే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ గా పని చేయాలనుకుంటే పని చేయొచ్చు. దానికి ఎంత ఖర్చు అవుతుందంటే, నీకు సెక్యూరిటీ యూనిఫామ్ ఇస్తాము, అది వేసుకోవాలంతే. నీకు నెలకు 10,000 అయితే ఇస్తాం. సార్ ఓకే సార్, నేను చేస్తాను. ఓకే, అయితే ఇప్పటికైతే సెక్యూరిటీ గార్డ్ కి యూనిఫామ్ ఏం లేదు, మామూలుగా నుంచో పోయిల్లి. సరే సార్, ఓకే రా. అది చాపుగా మనకి ఉద్యోగం దొరికేసిందరా. ఇక్కడైతే మనం సెక్యూరిటీ గార్డ్ గా నుంచోవాలంట. సో ఫ్రెండ్స్, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇట్లా ఎండలో నుంచోవటం మనకేం పెద్ద విషయం కాదు. ఒరే చాపుగా, నువ్వు కూడా ఇక్కడే నుంచోరా నాతో పాటు. ఏంటిది ఈరోజు మామూలుగా లేదు?
ఫ్రెండ్స్ మనం అయితే ఫుల్ రిచ్ అయిపోయామన్నమాట. మనం అయితే ఒక రిచ్ అంకుల్ తో బెట్టింగ్ వేసేసి బెట్టింగ్ లో గెలిచేసేసి ఇదిగోండి చూసారా ఇంత పెద్ద బంగ్లాకి అయితే మనం అయితే ఓనర్ అయితే అయిపోయాం. మనకి సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నారు. మామూలుగా ఉండదు మరి, గట్లుంటది మరి మనతోని. మొత్తానికైతే మనం రిచ్ అయిపోయాం కాబట్టి మన ఫ్రాంక్లిన్ మామని అండ్ డోరే మామని కూడా ఇడక తీసుకొచ్చేద్దాము. ఏ సెక్యూరిటీ గార్డులారా, ఒరేయ్ తొందరగా పదండ్రా, మా మామని తీసుకొద్దాం వెళ్ళి. సరే బాస్, నువ్వు తొందరగా వచ్చి కార్ ఎక్కండి, నేను తీసుకెళ్తాను. మీ మావ ఎక్కడున్నాడో తెలుసా మీకు? నాకు తెలిసి మా మామ మా పాతింటికాడే ఉండుంటాడు. అవునా, అయితే పదండి బాస్, నేను తీసుకెళ్తాను. ఓకే, తొందరగా వచ్చి కార్ ఎక్కండి బాస్. ఒరేయ్ తొందరగా పానీరా, మా మామోళ్ళు ఎంత కష్టపడుతున్నారు. నేను ఇప్పుడు వెళ్ళి రిచ్ చేసేస్తా మా మామల్ని. ఒరే ఏంట్రా, ఎవడ్రా ఈ గేట్ వేసింది, గేటుని తీరా. బాస్, నాకు యాక్సెస్ లేదు, మీ ఐ డిటెక్ట్ అయితేనే ఇది డోర్ ఓపెన్ అవుతుంది. అమ్మయ్యా, మొత్తానికి గేట్ అయితే ఓపెన్ అయింది. ఇంకా మనం అయితే మా మామ దగ్గరికి అయితే వెళ్దాము. సో ఫ్రెండ్స్, మీరందరూ ఫాస్ట్ గా ఈ వీడియోకి లైక్ చేసేయండి. ఈ రోజైతే మన మామనైతే మనం షాక్ చేసేద్దాం. చూసారా, మన దగ్గర గోల్డెన్ ల్యాంబోర్గిని, అది కూడా ఆరు టైర్లు అన్నమాట. దీనికి 6 టైర్స్ అంటారు, 6x6 అంటారు దీన్ని. మొత్తానికైతే మనకి ఈ కారు ఇంకా చాలా కార్లు ఉన్నాయిలేండి. మన దగ్గర ఉన్న బంగారం చూస్తే మన మామ షేక్ అయిపోతాడు. ఒరే డ్రైవర్ గా, ఏం చేస్తున్నావురా బాబు, జాగ్రత్తగా పని. ఓ బాస్, సరే అలాగే, సారీ, నేను జాగ్రత్తగా పానిస్తాను. ఏంట్రా నువ్వు జాగ్రత్తగా పని, ఇక్కడ ఎవరనుకున్నావు, రిచిషించాను. సరే బాస్, సారీ, నేను కొంచెం చూసుకోకుండా డ్రైవ్ చేసేసాను, అందుకే ఇలా జరిగింది. సరే తొందరగా ఈసారి జాగ్రత్తగా పని. ఎటు వెళ్తున్నావురా, నీకే దారి తెలుసా? మీ మావయ్య ఇల్లే కదా, నాకు తెలుసు. మీ మావయ్య ఇల్లు నాకు తెలిసి ఇటే అనుకుంటా. ఒరే ఎటు పానిస్తున్నావో నాకేం అర్థం కావట్లేదురా రూటు. మా మావయ్య ఇల్లు ఇటు కాదనుకుంటా. బాస్, నేనైతే జాగ్రత్తగా మీ మావయ్య దగ్గరికి నేను చేరుస్తాను కదా, మీరెందుకు కంగారు పడతారు? బాస్, ఇదిగోండి, ఇదే కదా మీ మావయ్య ఇల్లు. అవునరా బాబు, తొందరగా పద. ఓకే బాస్, నేనైతే వెళ్ళి మొత్తం చెకింగ్ చేస్తాను, ఎవరైనా ఇక్కడ ఏమైనా ఉన్నారా? ఒరే నాయనా, ఇక్కడ ఎవరు కనిపించట్లేదు బాస్, నాకు తెలిసి ఇల్లు అసలు ఖాళీగా ఉంది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? మా మామయ్య ఇల్లు ఖాళీగా ఉండటం ఏంటి? నాకు తెలిసి మా మామయ్య ఏదో దోల పని చేసి ఉంటాడు. పదండి వెళ్దాం. ఓకే బాస్, షిన్షాన్ బాస్, మీరు ఎలా అంటే అలాగే. తొందరగా వచ్చి కారెక్కండి, మీ మావయ్య కోసం వెతుకుదాం. ఒరే తొందరగా పానీరా, మా మావయ్యకి ఏమైందో నేను తెలుసుకోవాలి. ఒరే సెక్యూరిటీ గార్డ్, తొందరగా ఎక్కువ. ఏమే నాతో నడక నడుస్తున్నావు? రే కళ్ళు దుబ్బయ్యా, మా షిన్షాన్ బాస్ కారుకి ఎదురుకే పెడతావంట్రా, ఎంత ధైర్యం రా నీకు? పానీరా రే, ఏంట్రా చూస్తున్నావు? ఒరే ఎందుకు లేరా వాడిని బెదిరిస్తావు? బాస్, మీరేంటి వెనకమాలెక్కారు? మీరు ఎదురెక్కండి, అనవసరంగా ఇప్పుడు మీరు వెనకాల ఎక్కకూడదు. మీరు అర్జెంట్ గా వచ్చి ఇక్కడ వెనకమాల కూర్చోండి. అరే బాస్, ఏంటి బాస్, మీరు నా మాట వచ్చి నాతో పాటు డ్రైవింగ్ సీట్ పక్కనే కూర్చోండి. ఏం కాదులే పానీవయ్యా, వెనకమాల బాగుంది, గాలి బాగా వస్తుంది. ఓకే బాస్, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ఫ్రెండ్స్, మనమైతే మన మామ కోసం అయితే ఎతుకుతున్నాం. మన మామయ్య ఎట్ట పోయాడు ఏంటో. ఓకే, మనం అయితే ఫాస్ట్ గా వెళ్ళాలి. ఓ మై గాడ్, ఫుల్ స్పీడ్ గా అయితే తీసుకెళ్తున్నాడు సెక్యూరిటీ గార్డు. బాస్, ఇక్కడ సినిమా బాగుంటదంట, సినిమా చూద్దామా? ఒరే మా మావయ్య కోసం అడుగుతుంటే సినిమా చూద్దామంటావేంట్రా నువ్వు? బాస్, అదేం లేదు బాస్, ఊరికినే అలా అడిగాను. మీ సినిమా హాళ్ళు బాగుంటాయంట, అందుకే అడిగా. సరే ఆగండి, ఇక్కడ వెళ్ళి చూద్దాం, మీ మావయ్య ఏమన్నా ఉన్నాడేమో. ఎవడ్రా ఈడు కార్ని ఎట్ట పడితే అట్ట పార్కింగ్ చేస్తున్నాడు? రే ఎవడ్రా నువ్వు, బయటికి రారా. ఏంట్రా పార్కింగ్ చేయటము, డ్రైవింగ్ చేయటం వచ్చారాదా నీకు? ఒరే ఎవడ్రా ఈడు కాలుస్తున్నాడు? ఒరే ఎవడ్రా నువ్వు, మా మామయ్యని కాలుస్తున్నావురా? ఒరే నువ్వు ఆగరారి, కాల్చటం ఆపరా. మామయ్య ఏంటి నువ్వు ఇక్కడున్నావు? ఒరే షిన్షా, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? వాడెవడ్రా నన్ను కాలుస్తాడు? వాడు నా బాడీ గార్డ్లే మామయ్య. నువ్వు ఎందుకైనా కారులో నుంచి వాడిని ఇసిరి బయట పారేసావు. వాడు భయపడి కాలుస్తున్నాడులే, కానీ నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ, నాకు అర్థం కాలేదు. ఒరే షిన్షా, నాది చాలా పెద్ద కథరా బాబు. మనకి డబ్బులన్నీ పోయినాయిరా, మన డబ్బులన్నీ. వాడెవడో వచ్చి నాతో అన్నాడ్రా ఛాలెంజ్ గిలెంజ్ అని చెప్పి. నేనేమో నా దగ్గర ఉన్న డబ్బులన్నీ వాడికి చూపించాను. వాడేమో ఇన్కమ్ ట్యాక్స్ రైడోడంట, నా డబ్బులన్నీ ఎత్తుకుపోయాడు రా షిన్షాను.
మావా ఎంత దూలగాడి మావా నువ్వు. చూసావా నేను ఎంత రిచ్ అయిపోయాను. నా మెడలో లాకెట్లు అన్ని చూస్తున్నావా, నా కారు చూసావా, నా బాడీ గార్డులు చూసావా. ఊరేషించాను. ఏం చేసావురా అంతగా? ఎందుకు అంత రిచ్ అయిపోయావు? నాకు అర్థం కాలేదు. మావయ్య ఇవన్నీ నేను వెళ్ళే దారిలో చెప్తానులే కానీ నా కారెక్కు. బాస్ సారీ బాస్, నన్ను క్షమించండి. నేను చూసుకోకుండా మీ మామయ్య మీద ఫైరింగ్ చేశాను. ఒరే చూసుకోవాలి కదరా బాబు, నీకే కదరా చెప్పింది. బాస్ అయినా మీరేంటి డ్రైవింగ్ చేస్తున్నారు? ఒరే నా కారు తోలుతా నాకు తెలియదేంట్రా బాబు, భలే చెప్తావు. సరే బాస్, మీరు కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. అసలుకే మీరు చిన్నపిల్ల వాళ్ళు. ఒరే నన్ను చిన్నపిల్లోడు అంటావురా నువ్వు, ఎంత ధైర్యం రా నీకు. సారీ బాస్, నన్ను క్షమించండి. ఊరేషించాను. బానే ఎక్స్ట్రాలు చేస్తున్నావురా. ఏంట్రా ఏం చేసావురా ఇంత రిచ్ అవ్వటానికి? బాస్ చెప్పమంటారా? నేను చెప్తాను. ఫ్రాంక్లిన్ గారు, మా షిన్చాన్ బాస్ అయితే మా రిచ్ బాస్ ని ఛాలెంజ్ చేశాడు. ఒక ర్యాంప్ ఛాలెంజ్ చేసి ఆ ర్యాంప్ ఛాలెంజ్ లో మా షిన్చాన్ బాస్ అయితే గెలిచాడు. గెలవడంతో మా డబ్బులు అన్ని, ఆయన బాడీ గార్డులు అన్ని అయితే మా షిన్చాన్ బాస్ కి లభించేశాయి. ఊరేషించాను. ఒక్క ర్యాంప్ ఛాలెంజ్ లో గెలిచేసావంటరా ఇంత డబ్బుల్ని? మరి ఏమనుకున్నావు మామయ్య, మామూలుగా ఉండదు మనతో. సరే రాశించాను. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మన షించాన్ గడైతే ఒక చిన్న ర్యాంప్ ఛాలెంజ్ లో అయితే ఇంత రిచ్ అయిపోయాడంట. ఒరే షించాను, నువ్వు గెలుచుకున్న ఇంటి దగ్గరకు పానీరా, నేను కూడా చూస్తాను. అదే మామయ్య పానిస్తున్నాను, నాకు రూట్ అంతగా తెలిసి చావదు, నేను అదే ఎతుకుతున్నా ఎక్కడా అని చెప్పి. బాస్ ఇదిగోండి బాస్, మన ఇల్లు ఇదే. ఒరే బానే గుర్తు పెట్టుకున్నానే. ఒరే ఈ గేట్ ఒకటే మాట్లాడితే ఓపెన్ అవ్వదు, నేనేమో కార్ సీట్ లోకి ఎక్కడో ఉంటాను, నా కళ్ళు కనిపిస్తే కానీ ఓపెన్ అవ్వదు. అమ్మయ్య ఓపెన్ అయిపోయింది. అవును మామయ్య, మన డోరేమన్ గడు ఎట్లా పోయాడు? ఒరే చూసుకొని పోనీరా బాబు, ఎవడరా నువ్వు? ఒరే మామూలుగా ఉండదు మన డ్రైవింగ్ అంటే, ఏమనుకున్నావు? ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం ఇంటికైతే వచ్చేసాం. మామయ్య డోరేమన్ గుడి గురించి చెప్పలేదు. ఒరే నా దగ్గర డబ్బులు పోయిన తర్వాత మన డోరేమాన్ గాడు కూడా వెళ్ళిపోయాడు రా నోబితా గడి దగ్గరికి. అవునా? ఏంటి మామయ్య నువ్వు ఇంత పని చేసావు? సరే ఆగు, మన నోబితా గడిని డోరేమన్ గడిని కూడా పిలుస్తాను. మన నోబితా గడికి డోరేమన్ గడికి ఫోన్ చేసేసాను, వాళ్ళు వచ్చేస్తారు. మా నువ్వు ర్యాంప్ ఆడతానంటున్నావు, సరే బాగానే ఉంది, కాకపోతే ఆడేవాళ్ళు ఉండాలిగా. సరే ఒకసారి ట్రైల్ వేసొద్దామంటే వెళ్ళేసొద్దాం, నీకు డబ్బులు కావాలంటే నేను ఇస్తాను. ఒరే నీ దగ్గర డబ్బులు తీసుకునే అంత ఉండి కాదులేరా. సరే ఒకసారి ట్రైల్ వేసేద్దాంరా, కాకపోతే ఎవరైనా ఛాలెంజ్ చేస్తే బాగుంటది. మీ బాస్ ఎవరు అన్నావు కదా, ఆయన ఛాలెంజ్లు ఏమన్నా చేస్తాడా? మా బాస? నాకు బాస్ ఎవడు లేడు మావా, నేనే పెద్ద బాస్ని. ఇదిగో మాకు తెలిసిన నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు కూడా ఇట్లాగే ఛాలెంజ్లు చేస్తా ఉంటాడు. వాడి చేత నీకు ఒక ఛాలెంజ్ ఇప్పినా మరి? ఒరే ఏదో ఒకటి చెయ్యిరా బాబు, ఒక ర్యాంప్ అయితే పెట్టి నాకు. ఇదిగో మావా నీకు నాకే ఛాలెంజ్, మా ఫ్రెండ్ గాడు నన్ను ఆడమన్నాడు నా మీద ఉన్న నమ్మకంతో. ఒరే ఛాలెంజ్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవురా. నువ్వేమి ఇవ్వపర్లేదు మావా, అసలు నువ్వు గెలిస్తే నీకే డబ్బులంట, నేను గెలిస్తే నాకే డబ్బులంట. ఒరే నాకేం అర్థం కాలేదురా, నువ్వేం చెప్పావు? మావా అదేంటంటే నీ చేతిలో గాని నేను ఓడిపోయాననుకో, నీకైతే వాళ్ళ డబ్బులన్నీ వచ్చేస్తాయి. అదే నువ్వు ఓడిపోయావనుకో నువ్వేమి ఇవ్వక్కర్లేదు. ఒరే ఇదేదో బాగుందిరా షించాను. సరే ఇప్పుడు ఫస్ట్ ఎవరు వెళ్తారు? ఫస్ట్ నేను వెళ్తా మావా, మామూలుగా ఉండదు. సరేరా షించాను, వెళ్ళేసిరా. మావా మామూలుగా ఉండదు, ఇప్పుడు రిచ్ షిన్షాన్ అంటారా బాబు. ఇక్కడైతే ఎల్లో కలర్ కార్ అయితే ఉంది, దీన్ని తీసుకొని వెళ్ళి నేనైతే ఈ ర్యాంప్ ని కంప్లీట్ చేసేస్తాను. ఫ్రెండ్స్ మీరందరూ ఫాస్ట్ గా ఈ వీడియోకి లైక్ చేయండి. ఒరే ఇక్కడ ఏంటిదో ఉంది, స్లో చేసింది నా కార్ ని. స్లో చెయ్యాలనుకుంటా ఇక్కడ. సో మనమైతే ఒక ఫుల్ జంప్ అయితే తీసుకోబోతున్నాము. ఓ మై గాడ్ మామా, వామ్మో ఫ్రెండ్స్ ఇదేంటిది? ఓరే నాయన, వచ్చేసి ఎక్కడో పడిపోయాం మనం. వామ్మో ఫ్రెండ్స్ మొత్తానికైతే మనమైతే సేఫ్ గా అయితే ల్యాండింగ్ అయితే చేసాము. ఇంకా మనమైతే ఏం చేయాలంటే ఇది ఇట్లా తిప్పుకొని వెళ్ళాలనుకుంటా. ఒరే మామూలుగా కూడా వెళ్ళొచ్చు కదరా, కాకపోతే ఇదే ఛాలెంజ్ అనుకుంటా. వామ్మో ఫ్రెండ్స్ మొత్తానికైతే మనమైతే ఇక్కడికైతే వచ్చేసాము. ఒరే ఏంట్రా ఇక్కడ ఏం జరుగుతుందిరా? అసలు ఈ ర్యాంప్ ఏంటో ఇంత పెద్దగా ఉంది.
వామ్మో ఇదేంటి స్పీడ్ బూస్ట్ లా? వామ్మో ఇన్ని స్పీడ్ బూస్ట్లు ఉన్నాయేంటి? ఓ మై గాడ్, అయితే నాకు తెలిసి పెద్దగా ఏదో జంప్ తీసుకోవాల్సి వస్తుందేమో. ఒరే, ఇంత స్పీడ్ బూస్ట్ చేసి ఇక్కడ ఆపేసాడేంటి వీడు? వామ్మో పెద్ద స్కామ్ లాగా ఉంది ఫ్రెండ్స్. ఇదేంటిది? వామ్మో ఇక్కడ ఏదో చాలా పెద్ద ఫాస్ట్ గా వెళ్ళి ఏదో రింగ్ కొట్టాలి. ఓ ఓ ఓ ఓ ఓ వామ్మో ఫ్రెండ్స్, ఇదేంటిదో తిరిగిపోయింది. నాకేం అర్థం కావట్లేదు, నాకేం కనిపించట్లా. వామ్మో ఫ్రెండ్స్, ఏం తెలియకుండానే మనమైతే చాలా దూరం అయితే వచ్చేసాం. ఈ కార్ అయితే సూపర్ గా ఉంది, ఎల్లో కారు. మామూలు విషయం కాదు. మొత్తానికైతే మనం అయితే వచ్చాము. ఒరే ఆగరా. వామ్మో ఫ్రెండ్స్, కొంచెం ఆగుండుంటే ఎటో పోయే వాళ్ళం మనం. ఓ ఓ ఓ ఒరే నాయన, తిరిగి పడిపోయింది మన కార్ అయితే. మనం అయితే మామూలుగా ఎట్లా కొట్లా చేసి తిప్పేశాము. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేసేయండి. నేనైతే ఈ ర్యాంప్ ని కంప్లీట్ చేసి మన మావ కోసం వచ్చిన డబ్బులన్నీ నేనే కొట్టేస్తా. మామూలుగా ఉండదు. ఒరే ఒరే ఒరే, ఇదేంట్రా? ఏం జరిగిందిరా ఇక్కడ? వామ్మో ఫ్రెండ్స్, బొక్కలో ఏదేదో తిరిగిపోతుంది. నాకేం అర్థం కావట్లేదు. వామ్మో ఫ్రెండ్స్, ఎట్లా కొట్లా మనం అయితే సేఫ్ గా అయితే తిప్పేశాము. ఇప్పుడైతే ఈ రింగ్ లో గిర్రా గిర్రా తిప్పుకుంటూ వెళ్ళిపోదాము. మామూలుగా కాదు. తగిలేసిందిరా. ఏంట్రా ఇది? ఇట్లా జరిగింది. మామూలుగా కాదు, ఇప్పుడు గెలిచేది మనమే. మన మామని గెలవనీయకూడదు. ఒరే షిన్చాను, ఏంట్రా నువ్వు నన్ను గెలవనీయకూడదు అంటున్నావు? అమ్మ ఫ్రెండ్స్, ఏంటిది? గిరగిరతుంది. మామ, నువ్వు రేడియోలో మాట్లాడతాం ఆపు, నేను ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతానా. ఓ ఓ ఓ ఓ ఫ్రెండ్స్, ఏంటిది ఇట్లా ఉంది? ఒరే నాయన ఫ్రెండ్స్, మనం అయితే ఈ రింగ్ లోనే చాలా దూరం అయితే వచ్చేస్తున్నాము. ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా. ఒరే నాయన, ఈ గొట్టంలో నుంచి ఇంకా ఎంత దూరం వెళ్ళాలరా? వామ్మో ఫ్రెండ్స్, గాల్లో ఎగిరేసేసా. ఒరే ఫ్రెండ్స్, మామూలుగా కాదు, ఇప్పుడు గెలిచేది మనమే. ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, ఈ ర్యాంప్ అయితే మనం కంప్లీట్ చేయబోతున్నాము. ఒరే ఒరే, ఓ స్లో డౌన్ చేశాడు. ఇక్కడ బూస్ట్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఏంటో వాడికే తెలియదు. ఉరి 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 ఆగరా. వామ్మో ఫ్రెండ్స్, ఇది ఆగకుండా ఎటో వెళ్ళిపోయింది. అరే రే, నేను ఓడిపోయానా? అయ్యో ఫ్రెండ్స్, మావా నేను ఓడిపోయాను మావా. నా కారు ఎటో వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వే వెళ్లాల్సిందే. ఒరే షిన్చాను, అవసరం అంటారా నీకు? మనం మీ మావతోనే గెలిచేద్దాం అనుకున్నావా? సరేలే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు వెళ్ళి గెలవాలి. ఎట్లాగైనా గెలిస్తే మనకు కూడా చాలా డబ్బులు వస్తాయంట. షిన్చాను వాళ్ళ ఫ్రెండ్ ఎవడో ఛాలెంజ్ చేశాడంట. ఇక్కడైతే స్లో చేయాలనుకుంటా. స్లో చేసింది. ఇక మనం అయితే వామ్మో ఫ్రెండ్స్, ఇది ఎంత పెద్ద ర్యాంప్. దీన్ని అయితే కంప్లీట్ చేయాలి. ఓ మై గాడ్, ఇది పెద్ద జంప్, మామూలుగా కాదు అసలు. సేఫ్ ల్యాండ్ అయితే చేయాలి మనం. సేఫ్ ల్యాండింగ్ అయితే చేసాము. ఇప్పుడు మనం ఎటు వెళ్ళాలి? రైట్ సైడ్ వెళ్ళాలా, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా? షిన్చాన్ గడ్ అయితే రైట్ సైడే వెళ్ళాడు. మనం కూడా రైట్ సైడే వెళ్దాము. ఒరే ఒరే, ఏంట్రా ఇది? వామ్మో ఫ్రెండ్స్, ఇటు మిస్. మనం అయితే పడిపోయే వాళ్ళం. దీని మీదకి ఎట్లా వెళ్ళాలరా? వామ్మకి ఎట్లా వెళ్ళాలో నాకేం అర్థం కావట్లేదు. ఓ ఓ ఓ ఓ వామ్మో ఫ్రెండ్స్, జస్ట్ మిస్. మనం అయితే కింద పడిపోయే వాళ్ళం. కాకపోతే ఎలాగోలా సేఫ్ గా అయితే మనం దాన్ని అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకైతే ఫాస్ట్ గా వెళ్ళాలి. స్పీడ్ బూస్ట్లు కూడా ఇచ్చారు. చాలా ఫాస్ట్ గా వెళ్ళాలి అనుకుంటా. బమ్ 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 అంటా వెళ్ళిపోతున్నాము. తగ్గేదే లేదు. మన షిన్చాన్ గడ్ అయితే ఓడిపోయాడు. ఒరే, ఇక్కడేంట్రా ఇంత స్లో చేసేసారు? మనం గానీ అదే స్పీడ్ మీద వచ్చి గాల్లోకి ఎగిరిపోయే వాళ్ళం. అక్కడ స్లో చేశారు. మంచిదే మనకి. వామ్మో ఫ్రెండ్స్, ఇక్కడేంటి ఇంత ఫాస్ట్ గా వెళ్లాల్సి వచ్చింది? ఉరే, ఏం జరుగుతుందిరా? వామ్మో ఉరే జస్ట్ మిస్ ఫ్రెండ్స్. నేనైతే పక్కకి వెళ్ళిపోయేవాడిని ట్రాక్ నుంచి. ఊర్రే నాయన. ఉరే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత డ్యామేజ్ అయిందో మన కారు. కాకపోతే కార్ డ్యామేజ్ అయినా సరే మనం అయితే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మీద వెళ్ళిపోదాం. గేదే లేదు, ఇక్కడ ఫాస్ట్ స్లో చేయాలి. ఇక్కడ ఏదో గొట్టం ఉంది. గొట్టంలో నుంచి అయితే మనం దూకించుకుంటూ వెళ్ళిపోదాం. ఓ ఓ ఓ ఏంటిది? గిరా తిప్పేస్తుంది. మామూలుగా కాదుగా. ఉరే 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 ఉరే, ఏం జరుగుతుంది రేడా? వామ్మో, ఇదేంటిది? గిరా తిప్పేస్తుంది. వామ్మో ఏం జరుగుతుందిరా ఇక్కడ? వామ్మో, మళ్ళీ యాక్సిడెంట్ అయిపోయింది. ఏంటిది ఇన్నిసార్లు యాక్సిడెంట్ అయిపోతుంది? మన కారు మనం సరిగ్గా తోలలేకపోతున్నాం ఏంటి? ఈసారి గట్టిగా తోలుదాము. ఎయిరా, గిర్రా తిప్పుకుంటూ వెళ్ళిపోదాము. అసలు మామూలుగా కాదు. ఈసారి మళ్ళీ యాక్సిడెంట్ అవుతుందా? కాదు, లేదు, అవ్వలేదు. తగ్గేదే లేదు అసలు. ఏమనుకున్నారు? అసలు మనల్ని ఆపేవాడే లేడు. ఈ ర్యాంపులు అన్నీ మనం చిన్నప్పుడే ఆడేసాం కాబట్టి మనకైతే ఇది వెనతో పెట్టిన విద్య కాబట్టి మనం అయితే గెలిచేస్తాము. ఈ షిన్చాన్ గాడే అనవసరంగా మనతో ఛాలెంజ్లు చేశాడులే. ఓకే, మనం అయితే ఫాస్ట్ గా అయితే ఇదిగోండి హోల్ అయితే ఎండింగ్ అయితే వచ్చేసింది. ఓకే, మనం అయితే వచ్చేసాము. ఒరే, ఇక్కడ స్లో
స్లో అయింది బండి. ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోదాం. బుమ్ 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 బుమ్. ఇక్కడే కదా షిన్చాన్ గడు ఓడిపోయాడు. ఇక్కడ ఏం జరుగుతుందిరా? ఎక్కడికి వెళ్తున్నానరా నేను? వామ్మో ఫ్రెండ్స్, అసలు ఎటు వచ్చానో కూడా అర్థం కావట్లేదు నాకు. వామ్మో, ఫినిషింగ్ లైన్ ఎక్కడ ఉందరా బాబు? ఎక్కడికో వచ్చేసా నేను. వామ్మో, అటేటో వెళ్ళిపోతున్నా. అమ్మయ్యా, అట్టకైతే ఆగాను. ఇప్పుడైతే మనం అయితే చాలా అంటే చాలా దూరం అయితే వచ్చేసాము. ఇప్పుడు ఫాస్ట్ గా అయితే ఈ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేద్దాం. ఏమంటారు? మీరైతే ఫాస్ట్ గా ఈ వీడియోకి లైక్ చేసేయండి. ఓ ఓ ఓ, ఇక్కడ చాలా స్పీడ్ బూస్ట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మధ్యలో కూడా ఉన్నాయి స్పీడ్ బూస్ట్లు. వీటి ద్వారా అయితే మనం అయితే ఫాస్ట్ గా కంప్లీట్ అయితే చేసేద్దాం. చలో గైస్. వామ్మో, ఇక్కడ స్లో చేయాలి. స్లో చేయకపోతే గుట్టుకుంటే వెళ్ళిపోతాము. వామ్మో వామ్మో, ఏంట్రా? జస్ట్ మిస్ ఫ్రెండ్స్. నేను అదే ఫాస్ట్ గా వచ్చిందంటే అట్టా పోయేవాడిని ఆ దారిని బడి. ఓకే, సిటీ పైన అయితే ఈ ర్యాంప్ అయితే ఆడుతున్నాము. ఓకే, ఇక్కడ మధ్యలో నుంచి వెళ్దాం. ఓ మై గాడ్, ఇక్కడ మనం అయితే పై నుంచి వెళ్ళాలి. తెలియలేదు, అందుకనే ఓకే. ఒరే వామ్మో ఫ్రెండ్స్, ఏంటిది? ఇది నా పని కాదు. ఒరే తిప్పరా కార్ని. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే తిప్పేసాము. ఓకే, మొత్తానికి అయితే ఈ ర్యాంప్ అయితే కంప్లీట్ చేయడానికి అయితే వచ్చేస్తున్నాం అనుకుంటున్నా. కాకపోతే ఇక్కడ స్లో చేశాడు వీడు ఎందుకో. ఇక్కడ చాలా స్పీడ్ బూస్ట్లు ఉన్నాయి. మనం వీటిలన్నిటిని తీసుకొని అయితే వెళ్దాము. ఓకే, లెట్స్ గో. అసలు తగ్గేదే లేదు. దుమ్మ చాలా అంటుకుంటా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంట్రా? ఓకే, ఇంకా ఎన్ని ఉన్నాయి రా సామే? నా పని కాదురా బాబు. ఇప్పుడురా ఈ కంప్లీట్ అయ్యేది. వామ్మో ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉంది ర్యాంప్ అయితే. ఈ ర్యాంప్ లో మనం గెలిస్తే మనకి ఫుల్ రిచ్ అయిపోతామంటే దీన్ని కంప్లీట్ చేసి తీరాల్సిందే, తగ్గేదే లేదు. ఓ మై గాడ్, కంప్లీట్ అయిపోయిందా? ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మనం అయితే కంప్లీట్ అయితే చేసేసాము. రేషించాను, కంప్లీట్ చేసేసాను రా. మామూలుగా ఉండదు. సో ఫ్రెండ్స్, ఈ రోజుకైతే వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మనకి అసలు ఏం డబ్బులు వచ్చినాయి, ఏంటి, ఎంత డబ్బులు వచ్చినాయి ఈ ర్యాంప్ గెలుస్తానులో అని చెప్పి మొత్తానికి చూపిస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో డోరేమోన్ గడిని నోబితా గడిని అయితే తీసుకొస్తాను. మీరు ఏమాత్రం వెయిట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి.